ప్రెజెంట్ వెంకటేష్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోని వాల్తేరు వీరయ్య హిస్టరీని కూడా బ్రేక్ చేయబోతున్నాం తెలుస్తోంది. అంటే నిజంగానే అంత భారీ వాల్తేరు వీరయ్య ఇంకా దీనికంటే పెద్ద హిట్ అయిందని తెలుసు. ఇంత తక్కువ టైంలో దాన్ని ఎలా కొట్టగలిగింది ఈ సినిమా? సో యాజ్ ఆఫ్ నౌ స్టార్ హీరోస్ అందరిలో కూడా చిరంజీవి గారు ఒక ప్రత్యేకంగా ఉన్నారు. ఒక 30 ఏళ్ళ నుంచి కూడా ఒక మంచి కింగ్డమ్ అంటే ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సినిమా టాక్తో సంబంధం లేకుండా ఆయనకు వచ్చే మాస్ రెస్పాన్స్ కానీ అదంతా కానీ ఒక నెంబర్ 1 స్టేజ్లోనే ఉంటున్నారు ఎప్పుడు కూడా. సో మరి లేటెస్ట్గా ఆయన వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ఇండస్ట్రీ రేంజ్ ఆఫ్ అంటే రీజనల్గా ఇండస్ట్రీ సక్సెస్ కొట్టారు ఆయన. మరి అంత సక్సెస్ కొట్టిన సినిమాని మళ్ళీ ఏ సంక్రాంతికి వచ్చి ఎవరు కొడతారు అనేది అందరూ చూస్తున్నారు. సో తర్వాత ఎప్పుడు హనుమాన్ వచ్చింది, అది ఇంకా పాన్ ఇండియా అనే ఇదిలో వెళ్ళిపోయింది. వాల్తేరు వీరయ్య మాత్రం స్ట్రైట్ తెలుగు మూవీ, ఓన్లీ తెలుగులోనే వచ్చింది. అలా ఓన్లీ తెలుగు మూవీతో ఆ రీజనల్ పరంగా కొట్టడం అనేది కూడా చాలా గ్రేట్. సో తర్వాత ఇంకా మళ్ళీ మహేష్ బాబు గారికి కూడా అలా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు కాకుండా తెలుగులో వచ్చి తెలుగులో మాత్రమే ఇండస్ట్రీ హిట్ కొట్టడం. అవైకుంఠపురం తర్వాత దాన్ని బ్రేక్ చేసింది వాల్తేరు వీరయ్య. సో వాల్తేరు వీరయ్యని ఇప్పుడు దాకా ఎవరు బ్రేక్ అయితే చేయలేదు. సో ఆ రికార్డ్ని ప్రతి సెంటర్లో కూడా వెంకటేష్ గారు అయితే బ్రేక్ చేయబోతున్నారు అనమాట. అంటే ఎప్పుడో 2000 సంవత్సరంలో కలిసిన రాతో జరిగింది. మొత్తం అప్పుడు ఉన్న టాప్ హీరోలందరినీ ఒక తొక్కారని చెప్పొచ్చు వెంకటేష్ గారు. మరి ఇన్ని రోజులకి అటు బాలకృష్ణ గారు ఫామ్లో ఉన్నారు, ఇటు చిరంజీవి గారికి అది పెద్ద ఇండస్ట్రీ హిట్ ఉంది. ఇంతమందిని కాదని వెంకటేష్ గారు మళ్ళీ ఒక తొక్కారని చెప్పొచ్చు. సంక్రాంతి వస్తూనే ఉంటాం. జస్ట్ ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్, ఒక రొటీన్ జోనర్తో సూపర్ హిట్ కొట్టి ఆయన కొడితే ఇలా ఉంటుంది అని చూపించడానికి నిజంగా విక్టరీ వెంకటేష్ అనే పేరు ఊరికే రాలేదు ఆయనకి. సో విజయాల వెంకటేష్ కాబట్టి ఆయనకు అట్లా ఆ పేరు వచ్చింది. సో మరి ఈరోజు వాల్తేరు వీరయ్య సినిమాని కూడా రికార్డులు లేపేసే పరిస్థితికి వచ్చింది అంటే నిజంగా అది ఆయన దానికి ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు ఆయన ఎందుకంటే వెంకటేష్ గారికి ఎవరో ట్రాలర్స్ ఉండరు. ఇప్పుడు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి అంటే రికార్డుల పరంగా గొడవ అవుతుంది. కానీ సో వెంకటేష్ గారు ఒక రికార్డు కొట్టినప్పుడు అంటే యునానిమస్ గా రెస్పాన్స్ ఉన్నప్పుడు ఇంకెవరు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఈరోజు వెంకటేష్ గారితో ఫ్యాన్ వార్ చేయాలని కూడా ఎవరు అనుకోరు. ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా ఎవరైనా అగ్రీ చేసి పక్క తప్పుకోవాల్సిందే తప్ప. సో మరి వెంకటేష్ గారిని తక్కువ అంచనా వేసే వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టే. ఇంకా ఆయన మళ్ళీ ఆయనకేదో బాక్స్ ఆఫీస్ లేదు అన్నట్టు. ఆయన చాలా హిట్లు ఉన్నాయి, చాలా చూసేశారు, రిలాక్స్ అయిపోయారు, ఒక మెల్లగా వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న పిల్ల బచ్చాలు వేసే చిన్న చిన్న చిందులనే సో వీళ్ళు 4 పిల్లర్స్ ఎందుకు అయ్యారు అంటే ఒకళ్ళ రికార్డులను ఒకళ్ళు ఈ రోజుల్లో మీరు చూస్తున్న టాప్ హీరోల రికార్డులని ఆ రోజుల్లో వీళ్ళు కొట్టారు. ఆ ప్రైమ్ టైం అయిపోయింది. ఈ రోజున ఏదో ఇంకా సీనియర్ హీరోలు అయినా కూడా 60 ఏళ్ళు దాటినా కూడా మనం ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా సినిమాల మీద ఉన్న మక్కువ ప్యాషన్ ఏదైతే ఉందో దానివల్ల. సో ఖచ్చితంగా వెంకటేష్ గారు అనే ఆయన ఒక నెంబర్ టాలీవుడ్ టాప్ 4లో ఖచ్చితంగా ఎప్పుడు ఆ 1, 2, 3, 4 నెంబర్స్లో అటు ఇటు తిరిగారు. ఈ రోజు కూడా మళ్ళీ ఆ టాప్ 4లో ఫస్ట్ పొజిషన్కి వచ్చారు అంటే నిజంగా ఆయన లెజెండరీ యాక్టర్ అని చెప్పొచ్చు. సో మళ్ళీ రేపు చిరంజీవి గారు విశ్వంబరాతో దాన్ని బీట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకేదన్నా సినిమాతో మళ్ళీ అనిల్ రావుపూడి చిరంజీవి గారి సినిమా బీట్ చేయొచ్చేమో. సో ప్రతి సినిమాని ప్రతి రికార్డ్స్ని చూసి ఎంజాయ్ చేసి వదిలేయాలి. దాన్ని ఎటు ఒక ఇదిగా తీసుకోకూడదు. పర్సనల్గా తీసుకుంటే కనుక అది హీరోలు బాగానే ఉంటారు, వాళ్ళు చేపల కూరలు కూడా వండుకొని తింటారు ఒకే ఇంట్లో. ఇక్కడ మనం సోషల్ మీడియాలో కొట్టుకుని తిట్టుకుంటే తప్ప మనకేమీ రాదు. సో వాళ్ళు బాగుంటారు, మీరు బాగుండాలని మహేష్ బాబు గారు చెప్పారు. అది ఫాలో అయిపోయింది.